ప్రస్తుతం మనం సీఎం సొంత ఊరు ఆయన పుట్టిన గడ్డైనటువంటి కొండారెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాం. నిన్న అంతా కూడా కొండారెడ్డిపల్లి గ్రామంలో ఇద్దరు మహిళా జర్నలిస్టులపైన దాడి జరిగిందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. అసలు కొండారెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టులపైన నిజంగా దాడి జరిగిందా, లేకపోతే ఇంకా వేరే ఏమైనా ఇతర కారణాలు ఉన్నటువంటి కోణంలో కాలోజీ టీవీ టీం ఈరోజు ఈ కొండారెడ్డిపల్లి గ్రామానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నిన్న ఘటనలో ఉన్నటువంటి వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయబోతుంది. అయితే నిజంగా ఈ గ్రామంలో అంటే నిన్న దాదాపు నేషనల్ మీడియాలో కూడా మహిళా జర్నలిస్టులపైన దాడి జరిగింది అనేటువంటి కోణంలో కథనాలు రావడం జరిగింది. దీనిపైన ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయబోతున్నాం. ఒకసారి మనతో పాటు స్థానికంగా ఉన్నటువంటి నిన్న ఘటనను కల్లారా చూసినటువంటి సాక్షులు కూడా మనతో పాటు ఉన్నారు. అసలు ఇక్కడ ఏం జరిగింది ఏంటి అనేటువంటి కోణంలో వీళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా అనిల్, నిన్న దాదాపు అందరూ కూడా అనిల్ని చూసే ఉంటారు. ఆయననే మహిళా జర్నలిస్ట్ సంబంధించినటువంటి దాంట్లో ఆయననే ప్రధానంగా ఈయన పేరే బాగా వినపడ్డది కాబట్టి అసలు ఈయనను నిజంగా ఏంటి, అసలు ఈయన నిజంగా దాడి ఈయన చేసిండా లేకపోతే ఏం చేసినా ఒకసారి ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న మీరు దాడిలో పాల్గొన్నట్టు చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఈ వీడియోలో. నిజంగా మీరు మహిళా జర్నలిస్ట్ పై దాడి చేశారు? అసలు మేము దాడిలో పాల్గొనలేదు. నేను ఒక ఐటీ ఎంప్లాయీని, రెగ్యులర్గా వీకెండ్స్లో ఇంటికి వస్తుంటా. వచ్చినప్పుడు పొలం దగ్గరికి పోతుంటా. అదే పరిస్థితిలో మా అమ్మని ప్లస్ మా అమ్మతో పాటు కూలీలను పొలం దగ్గరికి తీసుకొని పోతున్నా. ఈ దారిలో ఇక్కడ మిల్క్ సెంటర్ దగ్గర వాళ్ళు మా బైక్ పైన పోతుంటే ఆపి మా అమ్మని అడగడం జరిగింది, మీకు రుణమాఫీ అయ్యిందా అని. మా అమ్మ ఉండి మాకు రుణమాఫీ అయ్యింది, మా మామ పేరు మీద ఉంది, 1,26,000 క్రాప్ లోన్ మాఫీ అయిందని చెప్పింది. చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఓకే మీ క్రాప్ లోన్ మాఫీ అయింది అయితే పక్కకు జరగాలని ఇట్లా దోసేసారు. అంటే పక్కన వేరే వాళ్ళు కదా వాళ్ళని అడుగుదామని చెప్పి తోసేసారు. వాళ్ళు అడిగి వాళ్ళ దగ్గర మైక్ పెట్టి వాళ్ళని మీకు మాఫీ అయిందా అంటే, వాళ్ళు ఎవరైతే క్రాప్ లోన్ మాఫీ కాలేదని చెప్తారో వాళ్ళ దగ్గరనే స్పష్టంగా ఉండి వాళ్ళనే వీడియో తీసుకోవడం జరిగింది. నాకు అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మా అమ్మని ఎందుకు దోషింది? వాళ్ళే క్వశ్చన్ అడిగిర్రు, వాళ్ళే వేసిర్రు, వాళ్ళే దోషిర్రు. నేను దానికి ఏమన్నా అంటే, మీరు ఎందుకు క్రాప్ లోన్ మాఫీ కాలేదన్న వాళ్ళతో మాత్రమే ఎందుకు తీసుకుంటారు, అయిందన్న వాళ్ళు ఎందుకు తీసుకుంటలేరు? ఇక్కడ ఒక 10 మంది ఉర్రు, 10 మంది వీడియో తీయండి, అయిన వాళ్ళవి కాని వాళ్ళు అందరివి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరివి పెట్టండి, ఒక్కరిది పెడితే కరెక్ట్ కాదు కదా అని నేను అన్నా. అంటే ఎట్లా మేము అట్లే పెడతాం నువ్వు అని మమ్మల్ని అడగడానికి అని నన్ను క్వశ్చన్ చేసారు. సరే అని చెప్పి నేను ఆడ నుంచి మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చారు, గ్రామ పంచాయతీ దగ్గరికి వచ్చారు. మళ్ళీ గ్రామ పంచాయతీ దగ్గరికి వచ్చిన నేను అక్కడ కూడా ఏం చేస్తారు, సరే నేనేమనుకున్నా గ్రామ పంచాయతీ దగ్గరికి వచ్చారు కదా ఎవరన్నా అయిన వాళ్ళు కూడా అడుగుతారేమో, అక్కడ ఎవరుంటే వాళ్ళని అడుగుతారేమో అని నేను అనుకుంటున్నా. అక్కడికి వచ్చిన మీది అయ్యిందా, మీది క్రాప్ లోన్ అయ్యిందా అంటే ఓకే ఎంత అయింది, సరే రైట్. ఎవరైతే కాలేదో పర్టికులర్గా సెలెక్టెడ్ క్యాండిడేట్స్తో మాత్రమే మాట్లాడుతారు వాళ్ళు. దానికి నేను, మీరు వాళ్ళతో ఎందుకు మాట్లాడుతారు, మాది అయింది కదా నేను కూడా మాట్లాడతా, నేను ఎందుకు మాట్లాడదు? వాళ్ళు దానికి ఏమంటారు, మీరు ఆల్రెడీ మిల్క్ సెంటర్ దగ్గరికి వచ్చారు, మళ్ళీ ఇక్కడికి వచ్చారు, మమ్మల్ని ఎందుకు ఫాలో అవుతారు, మమ్మల్ని హరాస్మెంట్ చేస్తుర్రా, మేమిద్దరం లేడీస్ ఉన్నామని అంటే నేనేమన్నా, మీతో పాటు 2 కెమెరామ్యాన్లు వచ్చారు, మీ కారు వెహికల్ డ్రైవర్ వచ్చిండు, ఇంకొక అతను వచ్చిండు, 4 జెంట్స్ ఉన్నారు, మీ కెమెరా మాకు ఒకసారి ఇవ్వండి, మీరు ఎందుకు మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు, మీ కెమెరా మాకు ఇస్తే మీరు 6 మంది ఉన్నారు కదా, మీతో పాటు 4 పురుషులు ఉన్నారు, వాళ్ళని కూడా చూపిస్తాము, ఆ తర్వాత మీరు మాట్లాడండి అని నేను కెమెరా అడిగిన. ఆ టైంలో వాళ్ళు కెమెరా అయ్యలేదు. కెమెరా అయ్యకపోతే నేను చేసిన కెమెరా లాక్కొని వీడియో తీద్దామని ట్రై చేసిన. ఆ టైంలో వాళ్ళ దగ్గర నుంచి చిప్పు తీసుకోవడంతో వాళ్ళు నన్ను చిప్పు లాక్కోవడానికి వాళ్ళని నా సరౌండ్ అయ్యారు. దాన్ని నేను చేతులు కట్టుకొని ఇంకనీలో పడితే వాళ్ళు నాకు సరౌండ్ అయ్యి వాళ్ళ నేను అసభ్యంగా ప్రవర్తించిన, కొట్టినా అని చెప్పి వాళ్ళు సోషల్ మీడియాల పేపర్ ద్వారా ఇట్లా దాన్ని అది ఇంకా వాళ్ళకు ఎవరైతే యాడ్ ఇచ్చారో వాళ్ళకే తెలియాలి, నేనైతే తాగను. ఇంకా అది ఎవరైతే యాడ్ ఇచ్చారో ఏందనేది ఒకవేళ దానిపైన ఎక్కడికి చర్చకి ఏడికైనా రమ్మన్నా రావడానికి సిద్ధం. నేనైతే అట్లాంటిది అలవాటు లేదు. ఒకవేళ రాసిన వాళ్ళ తెలియాలి, మన ఎక్కడన్నా దాగి ఉంటే ఒకవేళ వాళ్ళు ఏమైనా చూసుంటే దాన్ని చెప్తే బాగుంటుంది. మీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ? నేను ఐటీ ఎంప్లాయీ. ఓకే, ఐటీ ఎంప్లాయీ. హాలిడేస్ కోసం ఇంటికి వచ్చి వీకెండ్ లో ఇంటికి వస్తా, లేకపోతే ఏదైనా పని ఉన్నప్పుడు రెగ్యులర్ ఇంటికి వస్తా. 2 డేస్ ఆఫీస్ 3 డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది, ఇంటికి వస్తా రెగ్యులర్ గా. వచ్చినప్పుడు రోజువారీ పనులు అయితే అందరం పోతుంటాం, చేస్తుంటాం. ఊర్లో కాబట్టి డెవలప్మెంట్ వర్క్ నడుస్తుంది, నార్మల్ గా ఉంటాం అందరితో పాటు. అయితే నిజంగా ఈ కొండారెడ్డిపల్లిలో అందరు రైతులకు రుణమాఫీ జరగలేదని మీరు అనుకుంటున్నారు? అసలు అందరికి జరగలేదని కాదు, జరిగింది. కొంతమందికి ఏంటంటే, కొంతమంది ఇంట్లో ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళకి కాలేదు. కొంతమందికి రేషన్ కార్డ్స్ లేవు. ఆ రేషన్ కార్డ్స్ ఎందుకు లేవు? గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వం ఉన్నది బీఆర్ఎస్ పార్టీ కదా, మరి వాళ్ళ తప్పిదం వల్లనే ఈ రోజు రేషన్ కార్డులు రాలేదు. ఈ రోజు రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి రుణమాఫీ అయ్యింది. మా ఇంట్లో రేషన్ కార్డు ఉంది, మా తాతకు సపరేట్ ఉంది, మా తాతకు అయ్యింది, మాకు సపరేట్ ఉంది, మాది అయ్యింది. అట్లా చాలా మందికి అయింది. రేషన్ కార్డులు ఇవ్వండి వాళ్ళ తప్పే. వాళ్ళ తప్పుదాలను మొత్తం కప్పిపుచ్చుకొని ఇప్పుడున్న ప్రజెంట్ ప్రభుత్వాన్ని బదలాం చేయాలనే ఉద్దేశంతో
ఇవాళ బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు వచ్చి ఏదో చేయడం వాళ్ళు జర్నలిస్టులు చెప్తా ఉన్నారు వాళ్ళంతా. జర్నలిస్టులు అయితే మాత్రం ఇప్పుడు జర్నలిస్టులు ఎవరి కోసం పనిచేయాలి? ప్రజల కోసం పనిచేయాలి. ప్రజలు తప్పు కరెక్ట్ రెండు చూపించాలి. అవును, ప్రతి ఏ జర్నలిస్ట్ అయినా అయింది సమాజం కోసం పనిచేస్తున్న సమాజంలో జరిగే తప్పు ఒప్పులు అన్ని చూపించాలి. తప్పులను మాత్రమే చూపిస్తే మరి ఎవరికి జర్నలిస్టులు వాళ్ళు? ఎవరికి జర్నలిస్టులు? ఎవరికో ఒకరికి సపోర్ట్ చేస్తున్నట్టే కదా. అయితే ముఖ్యంగా వాళ్ళు వచ్చింది ఏంటంటే, మేము మా ఊరు అనేది సస్యశ్యామలంగా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతం ఉన్న వాతావరణంలో డెవలప్మెంట్ వర్క్స్ కావచ్చు, ప్రతి దాంట్లో కానీ సస్యశ్యామలంగా ఉంది. దాన్ని వాళ్ళు ఏదైతే వాళ్ళ రివ్యూస్ కోసం కావచ్చు, వాళ్ళ టీవీ ఛానళ్ళ దానికోసం కావచ్చు, లేకపోతే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ తొత్తులని అందరికి తెలుసు. ఇప్పుడున్న ఛానల్ అని వాళ్ళ నుంచి వచ్చినాయి, వాళ్ళవి అని అందరికి తెలుసు. ప్రత్యేకంగా వాళ్ళు రావాలంటే పక్కన ఊర్లు ఉన్నాయి, వేరే ఊర్లు. కానీ కొండారెడ్డిపల్లి ముఖ్యమంత్రి గారు ఊరికి రావడానికి మాత్రమే కారణం ఏంది? అయినా ప్రభుత్వం ఏం చెప్తుంది? రుణమాఫీ అయ్యింది. సరే, కాని వాళ్ళ కూడా 2 లక్షల పైన ఉంటే అగ్రికల్చర్ ఏఈఓల దగ్గరికి వెళ్ళి మీ సమాచారాన్ని ఇస్తే వారి కూడా మాఫీ అవుతాయి అని చెప్తుంది. ఇప్పుడు ఏ టైం అయినా ఇప్పుడు అనుకున్నామంటే విదిన్ సెకండ్లో కాదు కదా. ఇప్పటి వరకు అయినాయి మాఫీలు. ఇవన్నీ ఎట్లయినా ప్రభుత్వం చేస్తేనే అయినాయి కదా. ఎవరు ఇప్పుడు ప్రచారం చేసిన సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు, ప్రెస్ వాళ్ళు కావచ్చు, వేరే పార్టీల వాళ్ళు ఎవరు వాళ్ళ ఇంట్లో నుంచి ఏం తెచ్చేయలే కదా, ప్రభుత్వం నుంచే వచ్చినాయి. ప్రభుత్వం కూడా ఇప్పుడు అదే చెప్తుంది. అయితే మీరు ఏఈఓల దగ్గర మీ సమాచారం ఇవ్వండి, అందరికి కంపల్సరీ అవుతాయి అని చెప్తుంది. అయ్యే వరకు ఓపికతో ఉండాలి. అంతేగాని మా కొండారెడ్డిపల్లి మా గ్రామవాసాన్ని మా యనుమల రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారిని మొత్తం పబ్లిసిటీగా బ్లేమ్ చేయడానికి ఈ టీవీ ఛానళ్ళు కట్టగట్టుకొని ప్రతిరోజు ఏదో ఒకటి వేయాలి, ఏదో ఒకటి ఇక్కడ కల్లోలాలు కొన్ని చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చి దురుద్దేశంతో అందరినీ బ్లేమ్ చేస్తారు. మేము ఒకటే చెప్తున్నాం, తెలంగాణ ప్రజలకు కావచ్చు, ఎవరైతే నిన్న వచ్చి ఇక్కడ కల్లోలను సూచించారో బీఆర్ఎస్ పేటెంట్లు వాళ్ళకి కావచ్చు, నిన్న ఈ సంఘటన గురించి ఈ జరిగిన 10 నిమిషాలనే ట్వీట్ చేసినటువంటి కేటీఆర్, హరీష్ రావు కావచ్చు, ఒకటే చెప్తున్నాం, మీరు రావాలనుకుంటే మేమే స్వాగతిస్తాం. ఎవరికైనా సరే, ఏ మీడియాకైనా సరే, ప్రతి గడప గడపకు పక్క నుండి మేమే తీసుకుపోతాం. లైవ్ పెట్టండి, ప్రతి ఇంట్లో ఎవరికి మాఫీ అయింది, ఎవరికి మాఫీ కాలేదు, ఎందుకు కాలేదు అనే రీజన్ తెలుసుకోండి అని మేము చెప్తున్నాం. అంతేగాని మా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏదో వేయాలని, ఏదో తెలంగాణలో బదలాం చేయాలని చెప్పి చేస్తే మాత్రం కరెక్ట్ కాదని తెలియజేస్తూ, కేటీఆర్ వస్తాడా, హరీష్ రావు వస్తాడా, ఎవరు వస్తారా, ఏ మీడియా ఛానల్ వస్తారో రమ్మనండి, మేమే ఉంటాం పక్కన. ప్రతి ఇంటికి తిప్పి నిజాలు ఏంటివో లైవ్ టెలికాస్ట్ చేసామని చెప్తున్నాం. నిన్న కొంతమంది జర్నలిస్టులు కూడా రావడం జరిగింది. అంటే మహిళా జర్నలిస్టులతో పాటు కొంతమంది జెంట్స్ కూడా 2-3 జర్నలిస్టులు వచ్చినట్టు మాకు సమాచారం ఉంది. వాళ్ళను మీరు కార్లలో వెంబడించారు అనేది బాగా చూపిస్తా ఉన్నారు. వాళ్ళు మేము వాళ్ళ వెంబడించనే లేదు. అసలు ఎందుకు ప్రశాంతమైన ఊరిని ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? ఇప్పుడు రేవంత్ సారు ముఖ్యమంత్రి కాకముందు కూడా ఇక్కడ 10వ తరగతి లేకుండే వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని టీచర్స్ ని పెట్టి మాకు చదువు చెప్పి, నేను ఇదే ఊర్లో చదువుకున్నా. ఫస్ట్ 10వ తరగతి ఫస్ట్ బ్యాచ్ నాది. ఓకే, 10th క్లాస్ లేకున్నా కూడా వాళ్ళ సొంత డబ్బులతోని టీచర్స్ని పెట్టి వాలంటరీ సిస్టమ్ పెట్టి చదువుకు కానీ, హాస్పిటల్లో కానీ, ఇప్పుడు సొంత డబ్బులతోని వాళ్ళు గుడి కానీ, డెవలప్మెంట్ విషయంలో అయితే ఏ మంచిగా చేసేది ఏదున్నా సరే, హాస్పిటల్లో కానీ మొత్తం ఈ రేవంత్ సార్ మీద దుమ్మెత్తిపోయాలని ఒక్కటే తప్ప వేరే ఉద్దేశంతో రాలేవాళ్ళు. మొత్తం మిర్రర్ టీవీ అనేది మొత్తం బీఆర్ఎస్ పార్టీకి. యూట్యూబ్ ఛానల్లో మేము యూట్యూబ్లో కొట్టి చూస్తే కూడా మొత్తం కేటీఆర్ ధర్నా, కవిత వాళ్ళ గురించే ఉన్నాయి. మొత్తం కాంగ్రెస్ పార్టీ గురించి, రేవంత్ సార్ గురించి మొత్తం యాంటీగానే ఉంది మిర్రర్ టీవీ అనేది. సో నిన్న ఏం జరిగింది అసలు? నిన్న సంఘటన దగ్గర ఉన్నా అని చెప్తా ఉన్నారు కదా, అసలు నిన్న ఏం జరిగింది క్లియర్గా ఒకసారి చెప్పండి. అసలు క్లియర్గా సార్, వాళ్ళు వచ్చారు, ఊర్లోకి వచ్చారు, ప్రతి ఒక్కరిని రైతు రుణమాఫీ అయిందని అడుగుతున్నారు. అయిన వారిని కరెక్ట్ అడగట్లేదు, కానీ వారిని ఖచ్చితంగా వాళ్ళని ఫోకస్ చేస్తున్నారు. ఫోకస్ చేసి అడుగుతున్నాం మళ్ళీ ఏమైంది, ఏం కథ అయింది, ఎందుకు వచ్చారు మీరు అని అడిగినాం. అంటే ఇట్లా రైతు రుణమాఫీ గురించి మరి వీళ్ళు వచ్చినాయి కదా, వీళ్ళతో మాట్లాడండి, వీళ్ళతో మాట్లాడిన వాళ్ళతో మాట్లాడమని మేము చెప్పినాం. లేదు, మాకు కాని వాళ్ళని మరీ అడుగుతున్నారు. ఈ ఊరే కదా సీఎంది, ఎందుకు కాలేదు, ఏం కాలేదు, 2 లక్షల పైన ఉన్నాయి కాబట్టి కాలేదు. ఆ లోపల ఉన్న వాళ్ళు అయినాయి, వాళ్ళతో మాట్లాడంటే మాట్లాడతలేరు. ఎందుకు మాట్లాడతలేరు అంటే వాళ్ళు వీనిపైన దాడి చేసినట్టుంది, వాళ్ళ పైన వీడి దాడి చేసినట్లేదు, అనిల్ అంటే దాడి చేసినట్లేదు, వాళ్ళే వీనిపైన దాడి చేసినట్టుంది. ఆ వీడియో ఒకసారి విజువల్ కరెక్ట్ చూడండి. వాళ్ళు కరెక్ట్ విజువల్ చూస్తే ఇద్దరు లేడీస్ వాని పైన ఈ పక్కన ఆ పక్కన చేతులు పెట్టి వాడిని వెజ్ చేసి మా మీద చేతులు వేసినట్టే చూపి మనం క్లిప్స్ ఏమైనా ఉంటే
వీడియో దాడి చేసినట్టు ఏ మాత్రం ఏం దాడి చేయలేదు మా అంత దుష్ప్రచారాలు చేసుకోవడానికి అంత కంప్లీట్ గా రేవంత్ అండతోటి మీరు అందరూ చెల్లరైపోయారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మా సొంత ఊరు మా సొంత వాసి కాబట్టి మేము అండతో ఏం చేయలేదు. సుశమలంగా ఉంది ఊరు, ప్రశాంతంగా ఉంది. మా ఊరు పనులు నడుస్తున్నాయి, వర్క్ నడుస్తున్నాయి, అన్ని నడుస్తున్నాయి. దాని గురించి మాట్లాడలేదు. గత 10 సంవత్సరాల నుంచి మాకు ఏం చేశారు? ఏం చేయలేదు. ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఏమి ఇచ్చారు? మాకు ఏమి ఇవ్వలేదు. ఇవాళ వచ్చి మీకు రుణమాఫీ ఎందుకంటే అలా నువ్వు రేషన్ కార్డు ఇచ్చి రుణమాఫీ అవుతుండే మాకు. గత 10 సంవత్సరాల నుంచి నువ్వు రేషన్ కార్డు ఇవ్వలేదు, ఏడికించేది. నిన్న జరిగినటువంటి జర్నలిస్టులు వచ్చారు కదా, వాళ్ళు లేడీస్ టీఆర్ఎస్ గూండాలు, వాళ్ళు లేడీస్ టీఆర్ఎస్ గూండాలు వాళ్ళు. అయితే మా అనిల్ అంటాడు ఏమైందంటే వాళ్ళు వీడియో తీసుకుంటున్నారు, సైలెంట్ ఉన్నాడు. మాట్లాడు ఏం చేశారంటే వీడియో తీస్తున్నాను, మీరు మాట్లాడరు, ఏం మాట్లాడతారు, మీరు మాట్లాడు, మేము వీడియో తీస్తాను అంటే నువ్వు మా వీడియో తీయడానికి నువ్వు మేము జర్నలిజం, మేము తీయాలి వీడియో, మీరు ఏం తీస్తారని చెప్పి వాని మీద ఎగబడి వాని ఫోన్ గుంజుకొని వాడిని డిలీట్ చేయమని వాని ఇమ్మడగలిగారు. చేయడు అని చెప్పేసి తీసుకొని ఫోన్ తీసి పెట్టి కొడితే బాగా నచ్చిపడ్డది. వాళ్ళు టీఆర్ఎస్ గుండా లేకపోతే నిన్న ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ జరిగిన ఎమ్మటే పోగానే ఒంగురుకోగానే గోలాబారాజు వచ్చాడు వాళ్ళ దగ్గరికి. గోలాబారాజు వచ్చి వాళ్ళకి కంప్లైంట్ ప్రొటెక్షన్ వాళ్ళ ఫోన్లలో మొత్తం కేటీఆర్ లైవ్ ట్విట్టర్ ఎమ్మటే పెట్టిండు 5 నిమిషాల 10 నిమిషాల. అంటే అంత వాళ్ళు స్పాట్లో నడిపిస్తున్నారు. అనిల్ అంటోని వాళ్ళు అటాక్ చేసారు. అనిల్ అంటోడు వాళ్ళ చేయలే, అనిల్ని వాళ్ళు అటాక్ చేసి వాళ్ళని ఏదో చేద్దాం అనుకున్నారు. కానీ అనిల్ అంటోడు అంత ఏం కాదు. వాళ్ళు ఏం లేదు, వాళ్ళు ఒక్కటే సార్. వాళ్ళు ఇన్ని రోజులు ఏంది ఇప్పుడే ఎందుకు అది చేస్తారు? ఇప్పుడు రుణమాఫీ అనేది కూడా ఒక వారమే కదా, వారం రోజులు కూడా కానే లేదు కదా. వారం రోజులు కాంది అవుతుందా కదా, సరే ఓ నెలను ఓ 20 రోజులు చూసిన తర్వాత అవుతుందా కదా చూసి చేయాలి. కానీ ఇప్పుడు 10 సంవత్సరాల నుండి చేయండి ఒక గెలిచి 6-7 నెలలకు 8 నెలలకేను 7 నెలలు 6 నెలలు అవుతుంది అంతేను. 6 నెలల్లో ఇవన్నీ పనులు చేస్తుంటే వాళ్ళు ఇంకోటి బాధయే ఇవన్నీ మాట్లాడుతున్నట్టుంది. వాళ్ళు అరే మేము రైతులంతా కూడా కాంగ్రెస్ వైపు పోతున్నారు, మా ఇంకెవ్వరు లేడు. నిజంగాడికైనా ఏడ చూసినా మేము టీవీలలో చూస్తే వాళ్ళు ఇంకెవ్వరు లేడు. వాళ్ళకి అదే బాధ పెద్దదైపోయింది వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ వారం రోజులల్లో ఎవరన్నా ఇంత బ్లేమ్ చేస్తారా? కొన్ని రోజులను ఉండాలి, టైం ఇవ్వాలి. టైము వాళ్ళు ఇంకోటి ముంగలోడు ఏమనికైంది ఏం కథ చూడాలి. వాళ్ళు ఇంకోటి ఏ వాళ్ళు కూడా ఇళ్ళ చుట్టూ తిరుగుతారు, తిరిగి చూస్తారు, చేస్తామని చెప్పంగా కూడా వీళ్ళు ఇట్లా చేసడం చాలా అది. ఇప్పుడు మా తాన వెటనరీ హాస్పిటల్ ఎక్కడ సుస్థ అయితే వాడొక్కడే వచ్చేది డాక్టర్ మా ఊళ్ళకు. ఆ డాక్టర్ వచ్చి ఈ బాయి కాడికి ఆ బాయి కాడికి పోతే ఓసారి 2-3 ఆవులు అట్లే ఈనలేక చేయలేక చనిపోయిన ఉన్నాయి. ఇవన్నీ సీఎం గారి దృష్టికి తీసుకపోతే ఊర్లో మంది కూడా అంటే మా తాన ఈ తాలూకల్ని మాది పాలల్లో ఎడ్డు నెంబర్ 1 మాది. అరే ఇంత పెద్ద ఊర్లో ఇన్ని పాలు ఉంటాయి, ఇంతమందికి వ్యవసాయస్తులు ఉన్నారు కాబట్టి మంచిగా వెటనరీ హాస్పిటల్ అన్ని కట్టిస్తారు. అది కాకముందు అయినా తన రెంట్కి తీసుకొని డాక్టర్ ఉంచుతున్నారు. ఇక్కడ అన్ని అందుబాటులో ఉంటున్నాయి, అన్ని అందుబాటులో ఉండి మంచిగా అన్ని బాగానే అవుతున్నాయి. ఊరికేవో అన్నం వచ్చింది, వాళ్ళు ఏమైనా కానీ వాళ్ళకు అదవుతుందంట చాలా ఇబ్బందిగా వాళ్ళకి అయ్యే ఈ పని చేస్తారు. కానీ ఏం లేదు, కడుపు మసి మాట్లాడితే అయిపోతుండే. అవును, వాళ్ళు ఏదున్నా కానీ ఇప్పుడు వీళ్ళు సీఎం గారు టీవీలలో కూడా చెప్పే మాపై అయితే రానోళ్ళు కూడా ఇబ్బంది పడవలసిన ఏం అవసరం లేదు. కలెక్టర్ వస్తాడు, ఏ వాళ్ళంతా వస్తారు. మీరు చేతగాని వాళ్ళు ఉన్నా ఇల్లు తిరిగి ఇంటింటికి తిరిగి అయినా కానీ మీకు వచ్చేటట్టు మీరు అవుతుంది. మీరు ఏం దిగులు పడవలసిన అవసరం లేదు. అయినోళ్ళు ఉండి అయ్యిందంట గల కానోళ్ళు దిగులు పడతారు కదా, వాళ్ళకు కూడా నమ్మకంగా చెప్పిండు. చెప్పి అన్ని అయితేనే ఉన్నాయి. గుమ్మడికాయలు దొంగ అంటే బుధాలు గులికిచ్చినట్టు వీళ్ళు ఇప్పుడే వడతగా మరి కేసీఆర్ కూడా హామీలు ఇచ్చాడు. 1,00,000 రూపాయలు రుణమాఫీ నేను చేస్తా అని చెప్పిండు కదా. చెప్పినాక మళ్ళీ ఎలక్షన్ ముంగలు ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు అప్పుడు ఎవరు అడగలేదు. ఇవాళ అడిగిన వాళ్ళు ఆయన టీవీ న్యూస్ రాలేదు, ఎవ్వరు రాలేక. ఇప్పుడు ఎక్కడ పోయినా ఆయన పత్రిక వాళ్ళు లేకున్నారా? ఆయనలో కూడా రావచ్చు కదా. ఆయనలో వచ్చిరంటే అప్పుడు కూడా వచ్చిర్రు, ఇప్పుడు కూడా వచ్చిర్రు అనుకోనికే. వాళ్ళు ఏమైనా కానీ బ్లేమ్ చేయనికనే తప్పితే వేరే దానికి ఏదో ప్రజలకు న్యాయం చేస్తాం మేము ఇక్కడికి రావాల్సిన అవసరం ఇక్కడనే. ఇంకా ఊర్లు మస్తుగున్నాయి. ఈ ఒక్క కొండాడి పిల్లని ఏం కాదు కదా. అయినా సరే సీఎం ఊరు అనుకొని వచ్చిర్రు. అందరిని అడగాలి. ఇప్పుడు అయినోళ్ళని అడగాలి, కానోళ్ళని అడగాలి.
అయింది అన్న వాళ్ళని పక్క పెట్టి కానోళ్ళ దానికే పోయి అడగడం ఎంత న్యాయం అది? అవును. వాళ్ళు బ్లేమ్ చేయనికనే కదా. అవును. వాళ్ళు ఏదో న్యాయం చేద్దాం అనేది కాదు కదా. అవును. మీకు అయిందా రుణమాఫీ? ఎవరికి మాకు కాలేదు, మేము ఉంటాం కదా ఇప్పుడు. చూసుకొని బ్యాంకులలో పోయి చూసుకుంటే వాళ్ళు ఉన్నాయి, మీద ఉన్నాయి కొన్ని కట్టండి అందరికి అయితే అని చెప్పారు. అయితే కూడా మాకు కూడా అంటే మీకు 2 లక్షల పైన కదా, 2 లక్షల పైన ఉంది మీకు. 2 లక్షల మీద ఉన్నాయి. ఓకే, అందుకే పైన కడితే మీకు కింద అయిపోతుంది. 240 దాకా ఉన్నాయి, నాకు కాలేదు. అయితే అవి కూడా కానీ తెలిసిన వాళ్ళు అనుకుంటారు ఇట్లా, తెలియని వాళ్ళం పోయి ఏదో పోయి ముసలోళ్ళం ముడి వాళ్ళం పట్టుకొని వాళ్ళు ఏదో ఒకటి ప్రచారం చేసి వాళ్ళు అది చేసడం. వాళ్ళు ఏమంటే ఏదో కుట్రతో వచ్చి చేసిందే కానీ వాళ్ళు ఏదో జనాలను ఉద్ధరించి జనాలకు న్యాయం చేద్దామని ఏం రాలే. వాళ్ళు ఏదో గొడవ పెట్టాలి, ఏదో ఒకటి పబ్లిక్ సిట్ చేయాలి, బ్లేమ్ చేయాలి అంతే తప్పితే వాళ్ళు ఏ న్యాయం కొరకు అయితే రాలేదు. చెప్పండి, మీరు నిన్న జరిగిన సంఘటన గురించి మీ అభిప్రాయం చెప్పండి ఒకసారి. నేను నిన్న రీసెంట్గా చిలకలకి వెళ్తున్నా సార్. నిన్న రైతేనా? రైతు సార్ నేను. ఓకే. అయితే నిన్న రీసెంట్గా చిలకలకు పోతుంటే ఇక్కడ మంది ఉన్నారు. ఏమైందని చెప్పేసి బైక్ ఆపి అడిగిన. అడిగితే ఏమైందని అడగగానే ఆ మేడం ఏమంటది, నీకేం అవసరం నువ్వా అని అంటుంది. ఏం మొత్తం జెమ్స్ ఇట్లా కుప్ప ఊడి అన్న లెక్కలో మాట్లాడుతుంది. అప్పుడే రీసెంట్గా బైక్ దిగి అడిగితేనే ఏమైంది మేడం ఎట్లా మాట్లాడుతారు ఏమైందని అంటే, ఇట్లా మాట్లాడాలి ఇట్లా చెప్పినాం మేము రుణమాఫీ కోసం వచ్చినాం అంటే, నాకు రుణమాఫీ అయింది మేడం, నాకైతే అయింది. నాకు 14 రూపాయలు తక్కువ 2 లక్షలు నాకైంది. 2 లక్షలు నాకైంది. ఇంకొకటి మా అన్నకు అయింది 1,83,000. మా డాడీ కూడా అయింది 1,37,000. మా నాయనకు అయింది. మా ముగ్గురికి అయినా మేడం, మాకు మంచిగానే ఉంది, మంచిగానే చేసారు, రుణమాఫీ అయింది మేడం అన్నాను. ఇంకా కానోళ్ళే వాళ్ళు స్పష్టంగా తీయడంతో వాళ్ళు మొత్తం ఇక బిహేవియర్ చేసుకుంటూ లేడీస్ మరి ఓవర్ చేసారు సార్. నిన్న మేము రైతులను అడగొచ్చు కదా, నేను ఒక రైతుని నేను దగ్గరకు పోయి అడిగితే అట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు చాలా ఓవర్. నాకు 4 ఎకరాలు ఉంటుంది సార్, 4 ఎకరాలు ఉంటుంది. నేను ఒక రైతుని మాట్లాడదామని వాళ్ళకి అట్లా బిహేవియర్ చేస్తారు మరి ఓవర్గా. అంటే మీరు వాళ్ళపైన దాడి చేసిరా? మేము దాడి గిడి ఏం చేయలేదు సార్. మేము ఏమైందని నిలదీసి అడిగితే రీసెంట్ చెప్తలేరు వాళ్ళు. నేను అడిగిన మీరు ఏంటికి వచ్చిర్రు, మీరు ఏ విధంగా మాట్లాడుతారు, ఏంటికి వచ్చిరో చెప్పండి, నేను చెప్తా దాన్ని స్పష్టంగా. అంటే నేను చెప్తా పోలీస్ స్టేషన్లో కొంపా చెప్తా, అడుగుంపా చెప్తా, వీడియోలు తీసిన అది చేస్తా ఇది చేస్తా అని భయపడిస్తుంది. ఒక రైతును నువ్వు అట్లా భయపడి ఎంత కరెక్ట్ మేడం, నువ్వు ఎందుకు భయపడిస్తున్నావు నిలదీసి అడిగితే మళ్ళీ ఏం సమాధానం లేదు. ఏమనంటే రేవంత్ రెడ్డి సార్ని మొత్తం బదలాం చేయాలని చెప్పేసి ఈ వీడియోలు మీడియా మిత్రులు అంతా ఇక ఏకమై చేస్తురు. ఇప్పుడు ఈ రైతులకు ఈ సాయం 2 లక్షలు రుణమాఫీ చేస్తుంటే ఎంకరేజ్ చేసేది పోయి రైతులకు నువ్వు ఏమైంది ఏం కథ తెలుసుకునేది పోయి నువ్వు పర్టికులర్గా కానోలే తీసుకొని ఇట్లా చేయడం ఎంత కరెక్ట్ సార్ వాళ్ళు? అంటే వాళ్ళు కేవలం కొండారెడ్డిపల్లి ఎంచుకోవడం గల కారణం సీఎం రేవంత్ రెడ్డి సీఎం ఉండని చెప్పేసి వాళ్ళు ఇవన్నీ చేస్తారు. పక్కన ఊర్లు ఉన్నాయి, ఏ ఊరికి పోయినా మీరు రైతులు అని ఊరికి ఒక 10 మందిని అడగండి. మేము తెల్లాడితే రైతులు మేము చేసుకునేది పాలు పోసి ఎంబడే వెళ్ళిపోతున్నాం అంతే. వాళ్ళని అడిగితే అట్లా బిహేవియర్ చేస్తారు సార్ వాళ్ళు. ఓకే, మీరు చెప్పండి సార్, మీకు రుణమాఫీ అయిందా? అయింది. ఎంత అయింది? మాకు 1,00,000 రూపాయలు. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? 2 ఎకరాలు ఉంటుంది. నిన్న సంఘటన మీరు చూసిరా ఇక్కడ? నేను నిన్న చూడలేదు, నేను వంట పనికి పోతాను. నేను అచ్చంపేట వంటకు పోయినా. వంటకు పోతే నాకు అప్పుడే ఫోన్ చేసిండు, 10:09 అయిందేమో. ఫోన్ చేసి గిడి సంగతి ఏమో తాత అని అంటే, నేను అచ్చంపేటలో వంట మీద చేస్తున్నాను. మా ఇంట్లో ఇప్పుడు 5 మందికి అయినాయి. మాకు 5 మందికైనా? 5 మందికి అయినాయి. మా ఇంట్లో 5 మందికి అయినాయి. మరి కాలేదని అంటే ఎట్లా ఒప్పుకుంటాం చెప్పు? మేము ఒప్పుకో. మొత్తం మీద ఏంటంటే వేరే ప్రభావంతో వాళ్ళు ప్రచారం చేసి బదనాం చేయాలి, కొండాడిపల్లిని మాపి కాలేదు, నువ్వు మా రాష్ట్రానికి మొత్తం నువ్వు ఏం చేసినావు అనే కాడికి తీసుకొస్తావు. లేకపోతే వేరే ఇంకే ఉద్దేశంతో ఇంకేంది లేదు. ఇక్కడ జనాభా ఎంత ఉంటారు మొత్తం? ఇక్కడ మా ఊళ్ళోనా రైతులు మొత్తం 2,000 ఉంటారు. 2,000 ఉంటారు. అందరికి మాఫీ అయినట్టు మా ఊళ్ళో దాదాపు 2,000 లీటర్ల పాలు పోస్తారు. రోజుకు 100-200 క్యాన్లు పోస్తారు. ఒక మనిషి 100 లీటర్ల కన్నా తక్కువ వస్తువులు లేరు. ఒక మనిషి 100 లీటర్లకు 200 లీటర్లు 300 లీటర్లు పోస్తారు. మీ ఊర్లో రైతులందరూ మీకు పరిచయం కాబట్టి అందరికి రుణమాఫీ అయినట్టు? అందరు పరిచయం. మా సార్ కూడా మేమంతా ఒక్కతాన తిరిగినాం చిన్నప్పుడు. మేము ఒక్కతాన ఈ ఊర్లో అందరికి రుణమాఫీ అయిందా? మరి చాలా మందికి అయింది. ఏనో కొద్ది గొప్ప నివ్వడొచ్చుగా కొంతమందికి. రేషన్ కార్డులు లేకుండా పోతే, లేకపోతే ఏమైనా పేర్లు తప్పు పడితే. మరి మా నాయన పేరు లింగయ్య. మరి లింగయ్య శ్రీరాములు అని రావాలి, పర్వతాలు శ్రీరాములు అని వచ్చింది. ఆడ బ్యాంక్ పోయి చూస్తే లింగయ్య శ్రీరాములు అని ఉండదు. మాపేందని చెప్పారు. అయిన దానికి మనం ఊగినే వేరే లెక్కపూర్తి ప్రచారం చేసి బదనాం చేసి కొండాడిపల్లినే కాలేదు, నువ్వు ప్రభుత్వానికి ఏం చేసినావు, నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఇట్లా అట్లా అని అంటే అది గత 10 ఏళ్ళలో వాళ్ళు డబల్ బెడ్రూమ్ ఇప్పుడు పోయిన ప్రభుత్వంలో రుణమాఫీ ఇస్తా అంటే నేను ఏం చేసిన అంటే రిన్మాల్ చేసిన.
రిన్మాల్ చేయకపోతే రుణమాఫీ కాదని అన్నారు. అంటే రిన్మాల్ చేసిన. రిన్మాల్ చేసినాక ఏం చేసింది 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు రుణమాఫీ కాలేదు. కాకపోతే అక్కడ అరే అమ్మ రుణమాఫీ కాలేదు, మిత్తి అంతా పెరిగిపోయింది, లక్ష మీద అయినది, ఏంది ఇది అని ఆలోచన చేసి 30,000 మాపి. అప్పుడు 30,000 మాపి ₹1,00,000. అంటే నేను 20 రోజులు పని చేసిన పైసలు. నేను 20 రోజులు వంట పనికి పోతే 20 రోజులు పని. ఇప్పుడు ఎంత మొత్తం? ₹1,00,000 మాపోయినాయి. మా ఇంట్లో 5 మందికి అయినాయి. ఎంత అయింది మొత్తం? 5 మందికి 5 మందికి 5 లక్షల మీదనే పోయినాయి. 5 లక్షల మీద వచ్చినాయి. మరి కాలేదంటే ఎట్లా ఒప్పుకుంటా చెప్పు. అవును, మేము ఒక రైతులు, మేము చిన్నప్పటి సంది వ్యవసాయం చేసిన వాళ్ళు. అంటే నేను 14 ఏళ్ళ అప్పటి సంది వ్యవసాయం చేసిన. ఇప్పుడు నాకు 64 ఏళ్ళు, అంటే 50 సంవత్సరాలు. 50 ఏళ్ళ సంది కూడా నేను వ్యవసాయం చేసిన. ఓకే, ఇలా కాలేదంటే నేను మా సార్ను కూడా బదనాం చేస్తే కూడా బాగుండదు. ఓకే, మీరు చెప్పండి ఏం జరిగింది నిన్న సంఘటన? మీరు ఉన్నారా ఇక్కడ? లేరు. ఓకే, మీకు రుణమాఫీ అయిందా? రుణమాఫీ కాకపోని కారణం ఏంటంటే గత ప్రభుత్వం రేషన్ కార్డులు కరెక్ట్ ఎవరికి ఇవ్వలేదు. దానివల్లనే కొంచెం అటు ఇటు అవుతుంది తప్పితే వేరే ప్రాబ్లం ఏం లేదు. సార్ ఖచ్చితంగా చేశారు. మీకు రుణమాఫీ అయిందా? మీకు మాకు 2 లక్షల పైన ఉంది, కాలేదు. మాకు రేషన్ కార్డు ఇవ్వలేదు. ఓకే, రేషన్ కార్డు ఇప్పుడు దాని గురించి మీరు కలెక్టరేట్లో కానీ అక్కడికి అప్లికేషన్ పెట్టుకున్నారా? ఏమంటారు, ఎన్ని రోజులు పడుతుంది అంటున్నారు? పడుతుంది అంటారు, ఈ వారం 10 రోజులు పడుతుంది. మీకు నమ్మకం ఉందా పడుతుంది? మాకైతే నమ్మకం ఉంది 100%. ఎందుకు మరి కొంతమంది వచ్చి అట్లా దుష్ప్రచారమా ఏంది, ఏం చేస్తున్నారు వాళ్ళు అసలు? టీఆర్ఎస్ వాళ్ళు చేయించే పని అంతే తప్పితే వాళ్ళతోటి టీఆర్ఎస్ వాళ్ళు చాలా ఏం చేస్తున్నారు అంటే కనీసం ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ₹1 కానీ ₹1 పని చేయించారు ఈ ఊళ్ళో. లేకపోతే 20 ఏళ్ళ సంది 30 ఏళ్ళ సంది కూడా ఈ ఊళ్ళో పసులు ఎన్నో పసులు ఉన్నాయి, దొడ్లు ఉన్నాయి. ఒక్క పసల దావ కన్నా కట్టేయకపోతే ఒంగూరు కన పోవాలి, లేకపోతే పోల్కంపల్లి కనవాలి. పోల్కంపల్లి తప్పితే మళ్ళీ తార కనవాలి. తార తప్పిందంటే కలువ గుర్తు పోవాలి. అంటే నోరు లేని దాన్ని కొట్టుకొని ఎక్కడ పోవాలి? ఒక టాప్లెట్ ఇచ్చే డాక్టర్ కూడా లేకుంటే ఇప్పుడు మా సార్ వచ్చేదాడు పసల దవాఖాన అవుతుంది, మనసలది అవుతుంది, ప్రతి పని అయింది. ఇప్పుడు కాలేదంటే ఎట్లా ఒప్పుకుంటా చెప్పు? ఈ ఊళ్ళో ₹1 పని చేయించిన బాలరాజు సార్ 10 సంవత్సరాలు ఉన్నారు. ఏం ₹10 పని చేసినావు మా ఊరికి? ఏం చేసినావు అని అడిగిన వాళ్ళని ఏం చేసిన అంటే సరే మంచిగా చూస్తారా నీ సంగతి ఏందో ఆయన నెమ్మదిగా పట్టకపోను వానికి ఇప్పుడు బద్దలు కనుకుంటాయి. అటువంటి బాలరాజు సార్ ఆయన అట్లా చేసి అందుకోసానికి 50,000 మీద చిల్లరతోటి ఉడగొట్టు. ఓకే, మీకు అయిందా రుణమాఫీ? లేదా? మీ అందరికైందా? అంటే ఇంకా కాని వాళ్ళు ఎవరు ఉన్నారా? సార్ చాలా మందికి అయిన వాళ్ళు ఉన్నారు, చాలా మందికి అంటే కొంత కాని వాళ్ళు ఉండొచ్చు. కాకపోతే వాళ్ళే తిరగబడి కొంచెం ప్రచారం చేస్తారు. మీరేం చేస్తుంటారు? మేము తాపి పని చేస్తాం సార్. తాపి పని చేస్తారు. నిన్న సంఘటన చూసిరా మీరు? చూడలేదా? ఓకే, ఇది సార్ ఇది ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఆ సార్ అప్పుడే మొదలుపెట్టింది సార్. ఇది ఇక్కడ ఉన్నది ఏది కట్టేది ఆ సార్ ఈ ఇల్లు కట్టినప్పుడే స్టార్టింగ్ మొదలుపెట్టారు. ఇప్పటి వరకు కాలేదు సార్. అది కేసీఆర్ మొదలుపెట్టిన మన సార్ వచ్చినా కానీ ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. నేనే కట్టిన దాన్ని, నేనే కట్టిన. ఆ బిల్లు ఉడకంగా 60,000 పెట్టిండ్రు ఆ ప్రభుత్వం వాళ్ళు. ఆ బిల్లు అడిగితే ఇంకా అది ఇంకా అంతే, ఇంకా అది అంతే. ఆ సార్ నాడు ఏ సార్ అడిగిన ఆడికి ఇంకా అది ఏమో బాలయ్య ఇంకా అది అంతే, ఇంకా అది అంతే అని అట్లా చెప్పేసి 10 సంవత్సరాలు నేనే కట్టిన దాన్ని. కట్టుకుంటా సార్ నిన్న మన దగ్గర ఈసారి క్లోజ్ చేసింది దాన్ని మన ఈ మా సారు. తలసాని శ్రీనివాస యాదవ్ వచ్చి కూడా ఒకసారి పూజ చేసింది. ఏది గ్రామ పంచాయతీ గ్రంథాలయం కట్టాలి. ఇవాళ గ్రంథాలయం అంటే గ్రంథాలయం కాదు, గంధం చక్రతో కట్టినట్టు తయారు చేయించి మా సార్ వచ్చినాక మా తాన పసల దవాఖాన లేదు, పాల సొసైటీ కూడా చాలా పెద్ద కట్టిస్తున్నాడు. ప్రతి ఒక్కటి చేస్తే వాళ్ళు వచ్చి కానులను పట్టుకుని నీకు అయ్యిందా అంటే వాళ్ళకు కూడా అవుతుంది, టైం పడుతుంది కొద్దిగా. వాళ్ళ ఆధారాలు అన్నీ తీసుకుంటారు, చేస్తారు. చేయక మరి సార్ మీద అబాండాలు మోపాలని వీళ్ళు ఒకటి టీఆర్ఎస్ వాళ్ళు పంపించింది. 10 ఏళ్ల సంది మరి గ్రామ పంచాయతీ కట్టలేదు మా ఊళ్ళో. సగం కట్టి వదిలిపెట్టిపోయిండ్రు. మరి ఎందుకు వాళ్ళకి వచ్చి అడగలేదు. పాల బిల్లు అంటే పాల బిల్లు సార్ వచ్చి ఇస్తాడా? పాల బిల్లు ఒకటి తీసుకొస్తారు అంటే వీళ్ళు అడగడానికి పద్ధతి లేదు. వాళ్ళ ఆడళ్ళు లేడీస్ వచ్చి వాళ్ళు ఏందో ఇతర ఉత్తవాళ్ళని పట్టుకొని మరి అయిన వాళ్ళు తనకు రావాలి, అడగాలి. మరి నేను 2011 తీసుకున్నా, నాకు మరి కేసీఆర్ ఉన్నప్పుడు రుణమాఫీ వేయలేదు. నేను 40,000 తీసుకుంటే నాకు గానే కాలే అవి కూడా. మా సార్ వచ్చిండి అయితే కాకపోతే కొద్దిగా టైం పడుతుంది మాకు. మీరు ఓపిక ఉంటారు అయితే అంతే. మరి అవుతుంది, కాదనేటట్టు లేదు, అవుతుంది, ఖచ్చితంగా చేస్తాడు మా సార్. చేస్తాడు అనేది మాకు నమ్మకం. మీ ఊరికే చేస్తాడా? మీ రాష్ట్రానికే చేస్తాడు, రాష్ట్రానికే చేస్తాడు. ఒక మా ఊరికి చేస్తే మళ్ళీ సార్ బదనాం కాడా? మా ఊరు అనేది ఏం లేదు.
కాకపోతే చేస్తాడు. ఎట్లా రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగుండదు, అంత ప్రశాంతంగా. అసలు మీ ఊరు నుంచి సీఎం అయ్యేందుకు మీరు ఎట్లా ఫీల్ అవుతారు అసలు? ఇంకా మేమిద్దరం చాలా చిన్నప్పుడు జతకాలం సార్. మీ ఇద్దరు జతకాలేనా? జతకాలం. ఈత కొట్టడానికి అంటే మేము చింత బిల్లాడడానికి అంటే ప్రతి దానికి మేము ఇద్దరం జతాను. సండే వచ్చిందంటే మేము ఇద్దరం పొద్దు వస్తామని కలిసిన మరి సీఎం అయిన తర్వాత కలిసిన ఏమన్నాడు? పేరు పెట్టి పిలుస్తాడు, దాసాలు అంటాడు, పిలుస్తాడు. గుర్తుపట్టడానికి దొరలేదు, నువ్వు 1000 మంది ఉన్నది అని గుర్తుపడతాడు. మళ్ళీ అడగలే ఈత కొట్టడానికి అసలు అడగలే? అట్లా ఎంపీ అయినంత వరకు అడిగినాం, ఎంపీ అయినంత వరకు చెప్పిండు. ఇప్పుడు సీఎం అయినాక చాలా పెద్దగా మనం అడగడానికి స్థాయిలో కూడా మనం అడగడానికి రాదు కదా సార్. అవునవును, వస్తుందా? ఓకే. మీరున్నారా అన్ని సంఘటనలా? లేనండి, నేను సంఘటన లేకున్నాను. మీరు రైతేనా? మీరు కూడా రైతండి. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? నాకు 2 ఎకరాలు. 2 ఎకరాలు అయిందా రుణమాఫీ? మరి రుణమాఫీ అయింది. అయిన రోజే బ్యాంకర్లు కూడా మాకు చాలా సహకరించారు. మళ్ళీ మరుసటి రోజు ఉదయం పోగానే మాకు మళ్ళీ మాఫీ అయిన కాడికి 1,05,000 ఉన్నది. 1,05,000 మాఫీ అయిపోయింది. మళ్ళీ రిటర్న్ మళ్ళీ 80,000 అప్పు తెచ్చుకున్నాను. మళ్ళీ తీసుకున్నారు? మళ్ళీ ఎంబడే ఇచ్చేసారు, ఆ రోజే ఇచ్చాడు. బ్యాంకర్స్ కూడా సహకరించారు చాలా, వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఇక నిన్నటి విషయానికి వస్తే జర్నలిస్టులు, మహిళా జర్నలిస్టులు దాడి జరిగిందంటే అది అవాస్తవం అండి, 100% అవాస్తవం. దాడి జరిగే ఎట్లా జరుగుతుందండి? నువ్వు ప్రతి ఒక్కరికి రైతుల దగ్గరకు పోయి ప్రతి ఒక్క ఊళ్ళు ఉంటారు. సీఎం అన్నప్పుడు ప్రతి ఒక్కరికి ప్రజలే సీఎంకు. మా సీఎం ఊరు అని కాదు, చుట్టుపక్కల ఊళ్ళు ఉన్నాయి, అక్కడ రైతులు ఉంటారు, అక్కడ అప్పు తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు, క్రాప్ లోన్ మాఫీ అయిన వాళ్ళు ఉంటారు, మాఫీ కాని వాళ్ళు. ప్రతి ఒక్క ఊళ్ళోకి పోయి ఎంక్వైరీ చేయాలి. ఒక సీఎం ఊరికి వచ్చి సీఎంను బదనాం చేయనీకే, కాకపోతే దేనికంటారు అది? సీఎంను ఒకరిని బదనాం చేయనీకేనే వచ్చిరు వాళ్ళు. అందులో కొంతమంది ఏం చేసిరంటే, మా యువకులు, మా గ్రామ యువకులు కొంతమంది, మీరు సీఎంని ఎందుకు బదనాం చేస్తారు ఏంటంటే ప్రతి ఒక్కరిని అడగాని అని చెప్పేసారు. అడగానే మా మీద దాడి చేస్తారు. వాళ్ళు గంజాయి తిన్నారు, మందు తాగి వచ్చిర్రు, రవి డివిజన్ చేస్తారు, కర్రలు పట్టుకొని వచ్చిర్రు, మామూలు బుడదల దోలిరు. వీళ్ళకి అవసరం ఏముందండి? వాళ్ళకి అవసరం మీ దగ్గర రానికే. మీరు జర్నలిజం చేసుకుంటారు, మీ పని మీరు చేసుకొని పోవాలి. వాళ్ళకి అవసరం లేక మీ దగ్గర రానికే. ఒక బాధ్యత గల పౌరుడిగా ఊళ్ళో ఉన్నాడు కాబట్టి ఒక పౌరునికి ఏంది హక్కు ఉంటుంది? ప్రతి ఒక్కటి ప్రశ్నించే హక్కు ఉంటుంది. ప్రశ్నించే హక్కు ఉన్నప్పుడు అడుగుతారు ఎవరైనా. అడగంగానే జర్నలిస్టులు మా మీద దాడి చేసిర్రు, మామూలుగా కొట్టిర్రు, తిట్టిర్రు అంటే ఇట్లా ఏ విధంగా న్యాయం అండి? అది చాలా పొరపాటు అని మా సీఎం గారు ప్రతి ఒక్క ఊరికి, మా ఊరికి అని కాదు, ప్రతి ఒక్క ఊరికి న్యాయం చేస్తాడు. ప్రతి ఒక్కరికి మాఫీ అవుతుంది. కాకపోతే కొంచెం టైం తీసుకోవడం, ఇప్పుడే ఏర్పడ్డాం, ప్రతి ఒక్కటి సుధరాయించుకోవాలి, ఇల్లు అన్నప్పుడు చక్కదిద్దుకోవాలి. ఒక తర్వాత ఒకటి ప్రతి ఒక్కరికి మాఫీ అవుతాయి. మాఫీ అయితే దాన్ని ఏదో తీసుకొని బ్లేమ్ చేయడం, వాళ్ళు వచ్చి బట్టగాలు చేసి ఈడేయడం, యువకులు ఈరోజు ఇక్కడ దాడి జరిగిందంటే ఆ యువకుల మీద కేసు జరిగితే రేపు వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. వాళ్ళకు చెప్పి అట్లా చేయడం అన్యాయం అండి, చాలా అన్యాయం. జర్నలిజం అన్నప్పుడు ప్రతి ఒక్కరిని ప్రశ్నించే హక్కు మీకు ఉంటుంది, పౌరునికి కూడా ఉంటుంది. అలాగే జర్నలిజాన్ని ప్రశ్నించవచ్చు, రాజకీయాలను ప్రశ్నించవచ్చు. ప్రతి ఒక్కరు పౌరుడు అన్నప్పుడు ప్రశ్నించే హక్కు ఉంటుంది. అడగంగానే మా మీద దాడి చేస్తానంటే ఎట్లయితుంది? కాదు కదా. అందుకే నేను జర్నలిజం అంటే మిమ్మల్ని ప్రతి ఒక్కరిని ఆడపడుచులు అంటే మాకున్నారు ఆడపడుచులు, వాళ్ళ మీద దాడి చేయడం కూడా కరెక్ట్ కాదు. కానీ దాడి చేయకుండా కానీ చేసినట్టు సృష్టించరండి. వాళ్ళ వెనకాల టీఆర్ఎస్ అభ్యర్థులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ మాటలు పట్టుకున్నారా లేకపోతే ప్రత్యక్షంగా వాళ్ళే మా సార్ని అటర్ ఫ్లాప్ చేయాలని చేస్తురా ఎట్లా అని? మా సార్ దేనికి కూడా భయపడాడు. ఇట్లాంటి శక్తులు ఇంకో 100 మంది కాదు, 1000 మంది, లక్షల మంది వచ్చినా అసలు భయపడేది లేదు. మేము వెనక్కి తగ్గేది లేదండి. మా సార్కు మేము ఎప్పుడు సపోర్ట్గా ఉంటాం. మా గ్రామంలో అన్ని సస్యశ్యామల ప్రతి ఒక్క వర్క్ జరుగుతుంది. ఇప్పటి కాదు, ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా ప్రతి ఒక్క ఊళ్ళో ఉన్న యువకులు కానీ, పెద్దవాళ్ళు కానీ, చిన్నవాళ్ళు కానీ అందరు ప్రతి ఒక్క కలిసిమెలిసి వర్క్ జరుగుతాయి. ఎవరైనా మీ ఇట్లాంటి వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళ సామరస్యంగా పరిష్కరించుకొని తోలుదా. కానీ మా ఊళ్ళో దాడి చేయాలని ఇప్పటి వరకు జరగలేదు. ప్రతి 5 సంవత్సరాలకు ఎలక్షన్లు వస్తుంది. ఏ ఎలక్షన్లో కూడా కొండాటిపల్లి లొల్లి పెట్టుకున్నారు, ఇట్లా పలానోళ్ళు ఎలక్షన్లో కానీ దేని కానీ కొట్టుకున్న చరిత్ర మాత్రం లేదండి. ప్రశాంతమైన కొండాటిపల్లి. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏదో మమ్మల్ని దాడి చేస్తారు, అది చేస్తారు అంటే ఇది సమస్య కాదు. ఓకే, థ్యాంక్ యూ. ఉస్మానియా యూనివర్సిటీ. ఓకే, మీకు రుణమాఫీ అయిందా? ఇక్కడ రుణమాఫీ అయింది. 1,65,773 రూపాయలు మాది రుణమాఫీ అయింది. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? మాకు 5 ఎకరాల 30 గుంటల పొలం ఉంది. మీకు ఇబ్బందులు కాలే? మాకు ఏంటంటే ఇవాళ ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డటువంటి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఏర్పడినటువంటి ప్రజాప్రభుత్వం ఈరోజు రైతుల విషయంలో కానీ పరిపాలన విషయంలో కానీ చాలా క్లియర్గా ఉంది. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉండి కూడా ఏ ఒక్క రైతుకు రుణమాఫీ చేయని సందర్భంలో రేవంత్ రెడ్డి గారు అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2 లక్షల రుణమాఫీని ప్రకటించి ఆ ఒక్క రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఆ 2 లక్షల రుణమాఫీని ఒక నిర్ణీత గడువు పెట్టి ఆ గడువులో రుణమాఫీ చేసిన చరిత్ర
ఈ ప్రజాప్రభుత్వాన్ని ఈ రేవంత్ రెడ్డి గారి యొక్క మంత్రివర్గానికి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. నిన్న ఏమైంది ఇక్కడ కొండారెడ్డిపల్లి జరిగిన సంఘటన ఏంటంటే, నిన్న ఒక జర్నలిస్టు ముసుగులో బీఆర్ఎస్ వంటి కార్యకర్తలు ఇద్దరు ముసుగులో వచ్చి ఈడ అభిప్రాయాలు తీసుకుంటున్నారు. అభిప్రాయాలు తీసుకుంటుంటే మేము ఏం చెప్పినామంటే, మీరు ఒక జర్నలిస్టులే కదా, మీరు వచ్చిర్రు కాబట్టి మీరు ఊరికి రానియరంటే, ఒకవేళ మేము ఊరికి రానియొద్దు అనుకుంటే మీరు అసలు గేట్ కూడా దాటలేరు. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. మీరు జర్నలిస్టులు వచ్చి మీరు జర్నలిస్టుల పాత్ర మీరు నిర్వర్తించండి. ఆడ ఇప్పుడు గ్రామ పంచాయతీ అన్నప్పుడు ఆడ ఒక 10 మందో 20 మందో 30 మందో ఉంటారు. ఉన్నప్పుడు అభిప్రాయాలు తీసుకోవాలి కదా. వాళ్ళ అభిప్రాయాలు తీసుకోకుండా ఒక రైతు వచ్చిండు. ఒక రైతు వచ్చి నాది 1,70,000 రూపాయలు మాఫీ అయిందనంటే నువ్వు పక్కకు జరగాయని దుక్కుతున్నావు. రానోళ్ళు ఎవరు అని ఉంటే వాళ్ళ ముంగల పోయి పెట్టి నీకు ఎందుకు రాలేదు, రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు అనేది ఇటువంటి. మేమేమున్నామంటే, మేము బాధ్యత గల పౌరులుగా, అమ్మ మీరు ఒక జర్నలిస్టులే కదా, మీరు ఏమన్నా అడిగేటప్పుడు క్లియర్గా అడగండి. వచ్చిన వాళ్ళ అభిప్రాయాలు తీసుకోండి, రాని వాళ్ళ అభిప్రాయాలు తీసుకోండి. మేము మిమ్మల్ని మిమ్మల్ని ఏం ఆపుతలేము. అంటే మీరు ఎవరు అడగడానికి, మీకు ఏ అధికారం ఉంది మమ్మల్ని అడగానంటే, మీరు జర్నలిస్టులు అన్నప్పుడు ఒక సాధారణ పౌరునిగా మాకు అడిగే హక్కు ఉండదా అని మేము ప్రశ్నించినందుకు మా మీద మీరు ఏ క్యాస్ట్ అని అడుగుతారు. నేను ఎస్సీ మాదిగ కులానికి చెందిన అంటే మీరు రెడ్లకు ఊడిగం చేస్తారా? ఈ విధంగా ఒక జర్నలిస్ట్ ఈ విధంగా మాట్లాడతారా? ఈ విధంగా మాట్లాడి మా మీదకి దాడికి వచ్చి మా ఫోన్లు తీసుకొని పలగొట్టి వాళ్ళే జర్నలిస్టులు. ఆ విధంగా ఒకవేళ ఆడ ఉన్న 20-30 మంది ఉన్నారు, ఎవరు ఏందనేది మేము దాడి చేసినట్టు ఒక వీడియో బయటకు రిలీజ్ చేయమనండి. ఇలా వాళ్ళు అంటున్నారు కదా, రేవంత్ రెడ్డి సొంత గ్రామంలో జర్నలిస్టుల మీద దాడి జరిగింది, మేము మహిళా కమిషన్ కోతం మీద. అంటే మీ దగ్గర ఏమన్నా మేము ఒకవేళ దాడి చేసినట్టు మీకు రక్తం గాయాలైనాయా, మీరు అంటారు కదా ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేశారని, మీకు ఏమన్నా గాయాలు ఉన్నాయా, రక్తం మరకలు ఉన్నాయా, తీసుకొచ్చి చూపియండి, ఒక వీడియో రిలీజ్ చేయండి. రిలీజ్ చేసినప్పుడు మీరు ఎఫ్ఐఆర్ చేస్తారా, మేము దేని చట్టపరంగా మేము ఏ శిక్షణైనా అనుభవించడానికి మేము రెడీగా ఉన్నాం. కానీ మీరు ఒక ముసుగులో వచ్చి బదనాం చేయాలనే ఆలోచన కరెక్ట్ కాదు. జర్నలిస్టులకు మీద సమాజానికి ఇంత గౌరవం ఉంది, ఆ జర్నలిస్టుల పాత్రను మీరు తగ్గించకండి. మేము స్పష్టంగా చెప్తున్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొండారెడ్డిపల్లి గ్రామంలో ఇది వ్యవసాయానికి ఒక పట్టుకొమ్మ లాంటి ఊరు. ఇక్కడ దాదాపు పాడి రైతులు దాదాపు 2-3 వేల లీటర్లు రోజుకి ఇక్కడ ప్రొడక్ట్ అవుతుంది. సకాలంలో ఇక్కడ అందరూ పనిచేసుకుంటారు. మాకు ఇప్పుడే కేఎల్ఐ కాలువ వచ్చింది, నీళ్ళు వచ్చినాయి, రైతులందరికీ అర్హులందరికీ రుణమాఫీ అయ్యింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొన్ని ఆగొచ్చు, ప్రభుత్వం ఈరోజు క్లియర్గా చెప్తుంది. కొన్ని కారణాల వల్ల ఆగినవి, అవి కూడా మేము ఒక నిర్ణీత గడువు పెట్టి ఆ గడువు లోపల చేయడానికి రెడీగా ఉన్నాం, మీరు తొందరపడొద్దు అంటుండే. కానీ వీళ్ళు ఒక బీఆర్ఎస్ పార్టీ ముసుగులో కేటీఆర్కి ఒక 30-40 యూట్యూబ్ ఛానళ్లను వీటికి కావాల్సి వచ్చి పంపించి ఈ విధంగా చేస్తుండే తప్ప. కానీ రైతులు చాలా సంతోషంగా. జర్నలిస్టులు ఎన్ని ఛానల్ వచ్చినాయి నిన్న? ఒక 3 ఛానల్స్ వచ్చినాయి. 3 ఛానల్స్ వచ్చి వాళ్ళు అడిగేటప్పుడు నువ్వు జర్నలిస్టు అన్నప్పుడు అన్ని రకాల నువ్వు ఆడ ఉంటారు, 10 మంది ఉంటారు, 10 మంది అభిప్రాయాలు తీసుకోవాలి. నువ్వు తీసుకోకుండా నువ్వు దాడికి దిగడం ఏంది? మా ఎమ్మటి ఫాలో అవుతారు అంటే ఒక జర్నలిస్టుకు నీకు భయం ఎందుకు? నీ ఎమ్మటి ఇప్పుడు నువ్వు ఊళ్ళోకి వచ్చినావు పెట్టినప్పుడు నీ ఎమ్మటి 10 మంది చూస్తుంటారు, వింటుంటారు. నీకు మంది ఉంటే నీకేం ప్రాబ్లం? నువ్వు అడిగే క్వశ్చన్ ఏదైనా ఉంటే బరాబర్ అడుగు, చెప్తారు. అదే నువ్వు టెలికాస్ట్ చేయి. నువ్వు రానోళ్ళ వీడియోను టెలికాస్ట్ చేసి వచ్చిన వీడియోను టెలికాస్ట్ చేయకపోవడం ఏంది? చేయాలి కదా నువ్వు. అట్లా ఈ విధంగా కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ మీరు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. మీకు ఇలా ప్రజలు మళ్ళీ ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఆ ప్రతిపక్ష హోదాలో న్యాయం జరిగేటట్టు చేయండి. కానీ ఇట్లా దిగజారుడు పనులు చేయడం కరెక్ట్ కాదు. మీకు ప్రజలు ఇచ్చారు, ప్రశ్నించే హక్కు ఇచ్చారు, మీరు ప్రతిపక్షంలో కూర్చోబెట్టరు. ఆ పాత్ర మీరు నిర్వర్తించండి. లేకపోతే మీ నుంచి సలహాలు ఇవ్వండి, గవర్నమెంట్కి తీసుకుంటారు. కానీ ఈ విధంగా మీరు చేయడం కరెక్ట్ కాదు.